నీ పక్షముగా ఉంటే అద్భుతాలు ప్రభు చేయబోతున్నాడు. నీకు విరోధముగా రూపని ఆయుధము వర్ధలదు. గొల్యాతులు కూలిపోబోతున్నారు. దావీదు ఆ బ్యాటిల్ ఫీల్డ్ లోకి వచ్చి, యుద్ధ భూమిలోకి వచ్చి రాజాజ్ఞ ప్రకారంగా ఆ శత్రువు మీదకి, గొల్యాతు మీదకి వెళ్తున్నాడు. ఈ రాజు ఒక్క దెబ్బతో నువ్వు చనిపోయేటట్టున్నావు. నువ్వు అలా వెళితే కుదరదు. అధ్యాయం చదివారా? లేఖన భాగం చదివారండి? చదివించారు కదా. సమయాల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 38 నుంచి నేను ఈ మాటలు మీరు అందరికీ తెలిసినవి, చిన్న నాటి నుండి కదా, సండే స్కూల్ పిల్లలతో సహా. అందుకే నేను మర్మాలు ఏం చెప్పట్లేదు. ఈ మాటలు పరిశుద్ధాత్మ ద్వారా ఈ రాత్రి మాటలు వింటున్నారు. చాలా మందికి తెలిసినవి, తెలియని విషయాలు కాదు. సండే స్కూల్ పిల్లలకు కూడా ఈ స్టోరీ తెలిసిందే. ఏమంటే తెలుసా తెలీదా? నాకు తెలియదు అన్నవారు చేయొద్దండి. ఇంచుమించు ఎవరూ లేరు, ఎవరో ఒకరు ఉన్నారు కదా. ఒకవేళ బైబిల్ చర్చి నీకు తెలియకపోతే వాక్యం తెలియదు. లేకపోతే బాలుడైన దావీదుని గురించి, గొల్యాతుని గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఈ కథలో నుండి పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి మనతో మాట్లాడబోతున్నాడు. ప్రభు మాటలు శ్రద్ధగా వినండి. నేను ఈ సంగతులు చెప్తున్నప్పుడు మీ హృదయాలు ప్రభు తీరుస్తాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. మరొకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఆరాధన ఎంత గొప్పదంటే మీకు చెప్తున్నాను, దావీదుని మార్చేస్తుంది ఆరాధనే. పనికిరాడు అని తండ్రి త్రోవ నాడితే దేవుడిని ఆరాధిస్తుండగా అభిషేకం దిగొచ్చి దావీదుని ఉన్నతమైన ప్లేస్ లోకి తీసుకెళ్ళింది ఆరాధనే. ఆరాధన ద్వారా మీరు నమ్మండి, ఏ సేవకుడు మీ మీద చేతుల నుంచి ప్రార్థన చేయక్కర్లేదు. ఇశ్రాయేలు దేవుడిని నువ్వు ఆరాధిస్తుంటే, ప్రభుని వర్షిప్ చేస్తుంటే, ఆయన బట్టి సంతోషిస్తుంటే ప్రభు నీ హృదయవాంఛలు తీర్చబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు అలవాటైపోయింది, ప్రార్థన చేయండి అని తల ఉంచేయడం. ఎవరు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి తల ఉంచేస్తారు. తప్పేం కాదు, కానీ దానికంటే ముఖ్యంగా మీ హృదయాల్లో ప్రభువుకి తల వంచడం చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ప్రభు శక్తిని అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు యొక్క కార్యాలు మీరు గుర్తించడం చాలా ప్రాముఖ్యమైనది. నేను చేతులు ఇచ్చి ఎక్కువ మందికి ప్రార్థన చేయను. ఎవరైనా వస్తే ప్రార్థన చేయకుండా త్రోసేయను, కానీ ప్రార్థన చేస్తాను. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రభు హస్తం మిమ్మల్ని తాకాల. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువు మిమ్మల్ని తాకితే అద్భుతాలు జరుగుతాయి. ఒకరోజు నేను చాలా అద్భుతాలు ఆరాధన ద్వారానే నేను చూశాను. ఒకరోజు డాక్టరు గుండెకి కన్నం పడిపోయిందంట, ఇక బాగుపడదు, హార్ట్ ఇంకింతే ఫెయిల్యూర్ అయిపోతుంది అన్నారు. కొత్తగా ప్రభు సన్నిధికి వస్తుంది, ఆరాధన చేస్తుంటే దేవుని వెలుగిల్లి ఆ గుండె మీద ప్రకాశించింది. ఆమె పడిపోయింది. తర్వాత టెస్టులు చేయించుకుంటే ఏ కన్నం లేదు, ఆరోగ్యంగా ఉంది. ఎవరు తాకారమ్మంటే యేసు ప్రభు వెలుగు తాకింది. దేవుని స్తోత్రం. ఆరాధనలో అద్భుతాలు జరుగుతాయి, నమ్మండి. ఇశ్రాయేలు చేసే స్తోత్రం మీద ఆశీనుడైన దేవుడు మన అవసరతలు తీరుస్తాడు. మన మధ్యకి వస్తే, మనలోకి వస్తే, మన హృదయం తెరవబడితే దేవుని ఆశ్చర్య కార్యాలు, ఆయన స్వస్థతలు వెను వెంటనే మీరు అనుభవిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి విశ్వాస జీవితంలో ఎప్పుడూ ఒకేలాగా ఉండకండి. ప్రతి విశ్వాసి కూడా బలం పొంది దేవుని కొరకు గొప్ప కార్యాలు చూడాలి. అది దేవుని సంకల్పం. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడతాయి. నిలబడి మాట్లాడుతుంటాను, నా వల్ల కాదు. విశ్వాసులైన వారు, నమ్మిన వారు అందరి వల్ల దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు ఈ దినాల్లో. నమ్ముతున్నారా? చెప్పండి, నమ్ముతున్నారా? నమ్మిన వారు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి కొద్ది నిమిషాలు ఈ మాటలు వినండి. దావీదు ఎలా వెళ్ళాడు? దావీదు ఆ గొల్యాతుని కోల్చడానికి తన జీవితంలో ఏ విధంగా ఆ గొల్యాతు దగ్గరికి వెళ్తున్నాడు, ఆ విధానం మీకు అర్థమైతే మీ ముందున్న ఏ గొల్యాతులైనా, ఏ ప్రాబ్లమ్స్ అయినా, ఏ వ్యాధులైనా, ఏ బలహీనతలైనా ఈ రాత్రి మిమ్మల్ని విడిచిపెట్టిపోవాల్సిందే. మీకు వ్యతిరేకంగా రూపడే ఆయుధము చెప్పండి, వర్ధిల్లదు, వర్ధిల్లదు. ఆమేన్. చూడండి, ఒకసారి నేను చదువుతున్నాను. పిమ్మట 38వ వచనం నుంచి, సమూయేలు మొదటి గ్రంథము. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములు తీసివేసి, యుద్ధ వస్త్రములు దావీదునకు ధరింపచేసి, రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచమును తొలగించను. ఈ సామగ్రి దావీదునకు వాడుక లేదు గనుక
తాను తొడిగిన వాటి మీద కత్తి కట్టుకుని వెళ్ళగలిగినది లేనిది చూచుకున్న తర్వాత దావీదు, ఇది నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటులోయలో నుండి 5 నున్నని రాళ్ళను ఏరుకొని తన యొద్ద నుండి చిక్కములో ఉంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువునకు పోయెను. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసులరా, ఈ రాత్రి మీ ముందున్న గొల్యాతులు కూలిపోవాలంటే మనము దావీదు వెళ్ళిన ఆ యొక్క క్రమములో మనం వెళ్ళి తీరాలి. దావీదు ఏ విధంగా గొల్యాతును కూల్చాడు అని ఆలోచిస్తే, దావీదు యుద్ధంలో ఆ 6 మూరల జానుడు వ్యక్తి ముందు కనబడుతుంటే 40 రోజులు అవుతుంది కానీ ఇజ్రాయేలు రాజు సౌలు మహారాజు మాట్లాడలేదు. సైన్యము నిశ్చిట్లై ఉన్నారు, ఎవరూ మాట్లాడలేదు, భయపడిపోతున్నారు, మౌనంగా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో పిల్లవాడు ఆ చిన్న దావీదు గొల్యాతుని చంపడానికి ఎలాంటి ధైర్యం ఉంది, అతనికి ఉన్న క్యాపబిలిటీ ఏంటి, అతనికి ఉన్న అర్హత ఏంటి? కేవలము ప్రభువును బట్టే. దేవుని స్తోత్రం. ప్రభువు నాతో ఉన్నాడు గనుక గొల్యాతుని నేను కూలుస్తాను. ఈ దావీదు ముందుకు వెళ్తున్న సమయంలో సౌలు ఏమన్నాడంటే, వాడు ఒక్క దెబ్బతో నిన్ను కొట్టేస్తాడు, ఎందుకైనా మంచిది నా యుద్ధ కవచాన్ని ఇస్తాను, ఈ స్థిరస్థానము, ఈ కవచము, ఈ బూట్లు ఇవన్నీ ధరించిపజేశాడంట సౌలు. అవి తొడుక్కున్నాడు. కానీ ఒకసారి ఇలాగ నడుస్తుంటే దావీదుకి ఎప్పుడు బూట్లు వేసుకోడు కదా, గొర్రెల కాపురు బూట్లు వేసుకుని వెళ్తాడా? యుద్ధ కవచం లేదు, ఏమీ తెలియదు దావీదుకి. అవి వేసుకొని నడుస్తుంటే అక్కడ చక్కగా పరిశుద్ధాత్ముడు రాయించాడు, వాడుక ఏం లేదంట. అందరూ చెప్పండి, వాడుక లేదు కనుక వాటిని తీసివేసి ఏం చేశాడు చెప్పండి? వాటిని తీసివేశాడు. ఈరోజు దేవుని బిడ్డలు వాడుక లేకపోయినా అలవాట్లు చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? తోకలు ఇంకా కత్తిరించబట్టలేదు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కొన్ని అలవాట్లు కూడా ఇంకా చాలా మంది తీసివేయట్లేదు. ప్రభు నమ్ముకుంటున్నాం అంటున్నారు, కొన్ని ఆచారాలు మానట్లేదు. ప్రభు బిడ్డలు ఉండవలసిన ఆ విధానం ఒకటి ఉంది, దేవుని క్రమము. నీ జీవితంలో అద్భుతములు ప్రభు చేయాలంటే వాడుక లేని దాన్ని తీసివేయకుండా నీకు వాడుక కావలసిన దాన్ని వాడుక చేసుకోవాలి. తీసివేయవలసిన వాటిని ఏం చేయాలి చెప్పండి? తీసివేయాలి. కొంతమంది, చాలా మంది ప్రభు కార్యాలని వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో సంవత్సరాల తరబడి ప్రభు నమ్ముకున్నాం కానీ ఈ సమస్య లాగే ఉంటుందని ఎందుకు అంటున్నావంటే, నువ్వు ఎక్కడో ఇంకా తీసివేయవలసిన దాన్ని తీసివేయట్లేదు, నీ హృదయంలో దాచుకుంటున్నావు. ఎక్కడో ఇంకా దేవునికి నీకు ఆ రహస్య పాపం ఉంటుంది, దాపరకు ఉంచుకుంటున్నావు, వాటిని దాచుకుంటున్నావు. ఈ రాత్రి దావీదుగా చెప్తున్నాను, తీసివేయాలి వాటిని. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత అన్యాచారాలు, ప్రభు దగ్గర నమ్ముకున్న తర్వాత ఇంకా లోకమైన ఆ పద్ధతులు, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన ఆయన సంపూర్ణ చిత్తం ఏంటో తెలుసుకుని మీ మనస్సు మారి నూతన ఒకటి వల్ల రూపాంతరం పొందాలా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. విశ్వాసమారా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. వాడుక లేని దానిని ఇంకా వాడుక చేసుకుంటున్నావేమో, అలవాట్లు మానలేమేమో, అలవాట్లో పొరపాటు అయిపోతుందేమో. దేవుని పిల్లలు ఉండవలసిన తీరు ఉంది, విధానం ఉంది. ఆ విధానంలో ఉండకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా వెళ్తున్నావేమో. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడితో మాట్లాడుతున్నాడు, వాడుక లేని దాన్ని తీసివేయాలి. ఇప్పుడు ఇలా షూట్ వేసుకున్నాను. ఒకప్పుడు నాకు 10th క్లాస్ వరకు ప్యాంటే ఉండేది కాదు, ఫుల్ ప్యాంట్. ఇంటర్మీడియట్కి వెళ్తున్నాను కదా అని అదే క్రిస్మస్ సమయం కనుక మా అమ్మ లేక లేక ఎక్కడెక్కడో దాచి ఒక్క ప్యాంటు కుట్టించింది. క్రిస్మస్కి పనిచేస్తాను, తర్వాత బాబు ఇంటర్మీడియట్కి వెళ్తున్నాడు, కాలేజీకి వెళ్తున్నాడు కనుక ప్యాంటు కుట్టించింది. ఆ ప్యాంట్ వేసుకొని క్రిస్మస్కి నా ఫ్రెండ్తో సైకిల్ మీద వెళ్ళాలి. ఆ ప్యాంటు కుట్టించుకోవడమే పెద్ద బలపేటం అప్పుడు మోడల్.
నా ఎయిర్ కూడా ఎంత ఉండేది.